రేపే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్, హై వోల్టేజ్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతోంది. రెండు జట్లకు విపరీతమైన అభిమానులున్నారు. సో ఈ మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే చాలా మంది టికెట్స్ కొనుక్కొని రెడీగా ఉన్నారు. బట్ ఆ టికెట్స్ నిజమైన టికెట్సా, ఫేక్ టికెట్సా ఒక్కసారి చెక్ చేసుకున్నారా? ఎందుకంటే ఇది మొదటిసారి కాదు. లాస్ట్ టైం 8,000 ఫేక్ టికెట్లు అమ్మబడ్డాయి. ఎస్, డిస్ట్రిక్ట్ యాప్ లో ఇప్పటికే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీకి సంబంధించిన ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్స్ సోల్డ్ అవుట్ అని ఎప్పుడో ప్రకటించిన తర్వాత ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ యాప్ లో టికెట్స్ ఇంకా సోల్డ్ అవుట్ కాదు, అవైలబుల్ ఉన్నట్లే చూపెడుతుంది. సో ఈ యాప్ ఇంటర్ఫేస్ కూడా సేమ్ అచ్చు ఒరిజినల్ యాప్ ఇంటర్ఫేస్ లానే ఉంది. దీంతో చాలా మందికి కనీసం డౌట్ కూడా రాలేదు. చాలా మంది లాస్ట్ మినిట్ డిస్కౌంట్ అని ఆ యాప్ లో ప్రకటించడంతో ఎగబడి మరీ కొన్నారు. ఒక టికెట్, 2 టికెట్స్ కాదు, టికెట్లు అవైలబుల్ ఉన్నాయని చెప్పి కొంతమంది అయితే ఏకంగా 10 టికెట్లు కొన్నారు, ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్లేందుకు. కానీ తీరా చూస్తే లాస్ట్ టైం లాగా ఏమన్నా ఫేక్ టికెట్లు అని తేల్తాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. యాప్ ఆథరైజేషన్ ని చెక్ చేసుకోమంటున్నారు పోలీసులు. ఎందుకంటే ఈ ఫేక్ టికెట్లతో కనుక స్టేడియం దగ్గరికి వస్తే లోపలికి ఎల్లావ్ చేయము అంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు పోలీసులు. లాస్ట్ టైం ఇలాంటి అనుభవమే ఎదురైంది కాబట్టి ఒకసారి స్టేడియంకి వచ్చే ముందు మీ టికెట్లని చెక్ చేసుకోండి, అవి ఒరిజినలా ఫేకా అన్న విషయం చెక్ చేసుకోండి అని చెప్తున్నారు పోలీసులు. అయితే చాలా మంది ఈ ఫేక్ యాప్ లో టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక్కొక్కసారి టికెట్ జనరేట్ అవ్వట్లేదు. కొంతమందికి టికెట్ జనరేట్ అయింది, కానీ అదేం టికెట్ తెలుసా? అయిపోయిన మ్యాచ్ కి సంబంధించి డేట్ లేదా తదితర వివరాలు లిటిల్ కొంచెం ఫేక్ గా మార్చి ఆ తర్వాత టికెట్ ని జనరేట్ చేసి పంపిస్తున్నారు. అదే ఒరిజినల్ టికెట్ అనుకొని ఆ టికెట్ పట్టుకొని స్టేడియం దగ్గరికి వెళ్తున్నారు అభిమానులు. కానీ అక్కడ ఫేక్ టికెట్ అని తేలడంతో అక్కడే అధికారులు కానీ పోలీసులు కానీ లోపలికి వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. సో బీ వెరీ కేర్ఫుల్, ఒక్కసారి టికెట్ రీచెక్ చేసుకొని వెళ్ళండి.